ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్రంలో పెద్ద నాయకులు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఉండగా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తే బాగున్నది కదా. ఆయన టైం కూడా బహుశా లిమిటెడ్గా ఉంటుంది ప్రధానికి. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉపన్యాసం ఏమీ పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారిది. యాక్చువల్గా ఉపన్యాసం కూడా తయారైంది అనే విషయం తెలుసు నాకు. అందులో ఆయన యాక్చువల్గా డిఎస్సికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెడతారు అని కూడా అనుకున్నారు. దానికి తయారయ్యారు యాక్చువల్గా. ఆ డిఎస్సి సంబంధించింది ఒకటి, అన్నా క్యాంటీన్లకు సంబంధించి మరొకటి, ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఒకటి, ఇట్లాంటివి కొన్ని ఫైల్స్ మీద సంతకాలు పెడతారు ప్రకటించి అని అనుకున్నారు. కానీ అవేమీ జరగలేదు. ఎందుకంటే అక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే నేను అనుకుంటాను రేపో ఎల్లుండో ప్రకటిస్తారు ఇవన్నీ కూడా, అందులో సందేహం లేదు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే గతంలో లాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అనేది ఒక భావన ఉంది తెలుగుదేశం పార్టీలో. గతంలో ఏమైందంటే ఈ కూటమి అప్పుడు కూడా కోయలేషన్ ఉంది కదా, వాళ్ళకి అవగాహన, ప్రీ పోల్ అలయన్స్ ఉంది, ప్రభుత్వంలో కూడా చేరారు, కేంద్రంలో చేరారు, ఇక్కడ రాష్ట్రంలో చేరారు. అయితే దానివల్ల ఏమైందంటే ప్రత్యేక హోదా అని, రైల్వే జోన్ అని, ఇంకా ఏదో భారీ ఎత్తున నిధులని, ఇట్లా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అప్పుడు. అవి చాలా వరకు ఫుల్ఫిల్ కాలేదు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఆయన ఆ కారణం చేత బయటకు వచ్చాడు బీజేపీ నుంచి. దానివల్ల బీజేపీ వాళ్ళకి కష్టం అనిపించింది టీడీపీతో వ్యవహారం చేయటం. ఈ విధంగా ఇరువురికి గతంలో నష్టం జరిగింది కాబట్టి పొలిటికల్గా ఈసారి బహుశా అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు ఒకటి. అందువల్ల మీరు ఎటువంటి స్టేట్మెంట్స్ చూడాల, అది చేస్తాం ఇది చేస్తాం అనేవి. కానీ ఖచ్చితంగా ఈసారి ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఎంతో కొంత లిబరల్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే గతంలో నేను చెప్పాను కూడా, గతంలో ఏంటంటే మంత్రులు కేటాయింపులు ఇట్లాంటి విషయానికి వచ్చినప్పుడు వారం క్రితం ఏం జరిగింది, ఇదిగో టీడీపీ వాళ్ళు 10 అడుగుతున్నారు, స్పీకర్ అడుగుతున్నారు, అది అడుగుతున్నారు, హోమ్ మినిస్టర్ అడుగుతున్నారు, ఇట్లాంటివేవో వార్తలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నా అభిప్రాయం అప్పుడే వ్యక్తం చేశాను నేను. ఎందుకంటే చాలా ప్రాగ్మాటిక్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎక్కువ మంత్రి పదవులు కావాలి అని ఆశించడు, తర్వాత డిమాండ్లు అసలు చేయడు. ఎందుకు చేయడు? కారణం ఏంటి అంటే ఆయనకి ఇప్పుడు రాష్ట్రానికి సహాయం కావాలి. సహాయం కావాలి అంటే ఊరికి పెద్ద పెద్ద డిమాండ్లు చేసి మిగతా రాష్ట్రాల యొక్క అటెన్షన్ని ఆకర్షించి వాళ్ళు మళ్ళీ దీనికి ప్రతిగా మళ్ళీ డిమాండ్లు చేసి ఇట్లా ఉండకూడదు వాతావరణం. అందువల్ల ఒక అవగాహనతోటి మాట్లాడుకొని బీజేపీతోటి కొన్ని ప్రత్యేకమైన నిధులు తెచ్చుకోవటం, కొంత సాయాన్ని పొందటం రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి, అది ఉద్దేశం. ఇన్ని క్యాబినెట్ మంత్రులు కావాలి అని అడగలేదు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఇచ్చిన మంత్రులకి ఫలానా శాఖలే ఇవ్వాలి అని కూడా అడగలేదు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఎందుకు అడగలేదు అనే చెప్తున్నాను నేను. ఎందుకు అడగలేదు అంటే కేంద్రంలో మంత్రి పదవుల కంటే రాష్ట్రానికి మనం బెనిఫిట్ తెచ్చుకోవటం మేలు అనేటువంటి ఉద్దేశంతో ఆ పని చేశారు. నెంబర్ 1. రెండవది ఏంటంటే మంత్రి పదవులు సివిల్ ఏవియేషన్ మరొకట అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఒక క్యాబినెట్ మంత్రికి తప్ప సహాయ మంత్రులకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉండదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ రామ్మోహన్ నాయుడు ఒక్కడే క్యాబినెట్ శాఖ మంత్రి, మిగతా ఇద్దరు సహాయ మంత్రులు, వాళ్ళపైన సీనియర్లు ఉంటారు, వాళ్ళు చెప్పినట్టే వినాలి. కాబట్టి వాటికి అంత ప్రాధాన్యత ఉందని నేను అనుకోను. ఒకటి. రెండవది ఏంటంటే ఏ మంత్రి పదవి ఇచ్చినా కూడా ఇక్కడ ఆ మంత్రి పదవికి లేక ఆ పోర్ట్ఫోలియోకి ఏమైనా ప్రాధాన్యత ఉందా లేదనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సివిల్ ఏవియేషన్ ఉందనుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇంపార్టెంటే కదా. విజయవాడలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కట్టాలి. జగన్మోహన్ రెడ్డి భోగాపురం లాగానే దీన్ని కూడా జాప్యం చేశాడు బాగా. అంటే డబ్బులు ఇవ్వడు కదా దేనికి, డబ్బులు ఇవ్వడు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయడు, దానివల్ల అది కూడా కాల. ఇప్పుడు మనకు అవి రెండు ఇంపార్టెంటే. భోగాపురం ఎయిర్పోర్టు వస్తే కానీ ఉత్తరాంధ్రలో మీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరగదు, తద్వారా మొత్తం రాష్ట్రానికి కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెరగదు. ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి స్టేట్కి. ఇప్పుడు మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉంటే రామ్మోహన్ నాయుడు మీకు చాలా ఫాస్ట్గా ఏమన్నా అనుమతులు కేంద్రం నుంచి కావాలన్నా, ఏమైనా నిధులు ఏమన్నా అదనంగా కావాలన్నా చేయొచ్చు. ప్లస్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో జిఎంఆర్ వాళ్ళు కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే స్టేట్లో పనులు చేస్తున్నారు వాళ్ళు. మినిస్టర్ గారు కూడా స్టేట్కి చెందిన వ్యక్తే. ఇంకా మాట్లాడాలంటే స్థానికుడు, శ్రీకాకుళం వాడు. ఆ ఎయిర్పోర్ట్ శ్రీకాకుళం
అది విశాఖపట్నం అది హైవేలో ఉంది. అంటే పేరుకి అది విజయనగరంలో ఉన్నట్టుంది కానీ హైవేలోనే ఉంటుంది. సో ఆ రకంగా మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉపయోగపడుతుంది. చేయాలి అనుకుంటే శ్రీనివాస వర్మ గారికి ఉక్కు శాఖ ఇచ్చారు సహాయ మంత్రిగా. నేను చెప్పినట్టు అక్కడ క్యాబినెట్ శాఖ మంత్రి ఉంటాడు. ఆయన మాట కాదని చేయడానికి ఏమి ఉండదు. కానీ చేయాలి అనుకుంటే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకోవచ్చు. ఆయన ఇవాళ చేసినట్టున్నాడు. సో కేంద్రంలో ఏ శాఖ అనేది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ బీజేపీకి చాలా నంబర్స్ ఉన్నాయి. వాళ్ళేమి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగా చాలా తక్కువ నంబర్స్ కాదు వాళ్ళవి. ఇక్కడ గ్రహించాలి ఒకటి మనం. బీజేపీకి 240 మంది ఉన్నారు ఎంపీలు. వాళ్ళకేదో 150 ఉంటే అది వేరే విషయం. కాబట్టి వాళ్ళు చాలా అసర్టివ్గానే ఉంటారు కేంద్ర ప్రభుత్వంలో. వాళ్ళని కాదని చేయగలిగింది ఏమి ఉండదు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా ప్రాగ్మాటిక్ అప్రోచ్ తీసుకొని మనకి ఏది ఉపయోగం అని ఆలోచించి, మీరు ఎన్ని ఇవ్వదలుచుకున్నారో అన్ని ఇవ్వండి మంత్రి పదవులు, మీరు ఏ శాఖలు ఇవ్వదలుచుకున్నారో ఆ శాఖలు ఇవ్వండి అని ఎందుకు చెప్పారు? తర్వాత ఉంటాయి కొన్ని డిమాండ్స్ వెళ్ళాయి. ఏదో అమరావతికి సాయం కావాలి, పోలవరానికి సాయం కావాలి, రకరకాల శాఖల కింద రకరకాల స్కీముల కింద కేంద్ర ప్రభుత్వంలో చాలా నిధులు ఉన్నాయి. మరి ఆ నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రూరల్ డెవలప్మెంట్, పెమ్మసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి ఇచ్చారు. అందులో రూరల్ డెవలప్మెంట్లో మీకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి నిధులు. గత ప్రభుత్వంలో కూడా తెచ్చుకున్నారు. యాక్చువల్గా లోకేష్ ఇక్కడ మీకు పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయడానికి భారీ ఎత్తున నిధులు తెచ్చుకున్నాడు పిఎం సడక్ యోజన కింద. సో ఆ రకంగా చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఒక తేడా ఏమిటి పోయిన ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి, 2014-19కి ఇప్పుడు 24కి తేడా ఏమిటంటే అప్పుడు కొంచెం డిమాండ్ చేసే ధోరణిలోనే వ్యవహరించారు టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కలుపుకొని వెళ్ళాలి, ఇప్పుడు మంచితనంతో సాధించాలి. అందువల్ల ఎటువంటి డిమాండ్లు పెట్టకుండా సాధ్యమైనంత వరకు మనకు కావాల్సినవి తెచ్చుకోవాలి, రాష్ట్రానికి అండగా ఉండేట్టుగా నరేంద్ర మోదీ, అమిత్ షా గారిని మార్చాలి అనేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది మనకు మొత్తం వ్యవహారంలో.